వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇక చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో JNTH లో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చదవబోయే వాళ్ళు, అంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ కాబోయే వాళ్ళు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో హైప్ ఉండే టాపిక్ లో పెడితే ఏంటంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఇంతకుముందు వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి స్టూడెంట్స్ కి కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో, సో ఇక అందరికి కూడా అదే విధానంలో వేయదలిచారనమాట. ఆ ఫీజు అనేది మీ అకౌంట్ లోకే పడతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు వారంలో కాలేజీలో కట్టేయాలి. ఫీజు పడిన తర్వాత ఎస్సీలైనా, బీసీలైనా, ఓసీలైనా ఎవరైనా కానివ్వండి మీ అకౌంట్ లోకే డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది మీ ఆధార్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ సర్టిఫికెట్ 10th క్లాస్ ముఖ్యంగా దాని ప్రకారం నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయా లేవా సరి చూసుకోవాలి. మిగతా సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్ లో కానీ, డిప్లొమా సర్టిఫికెట్ లో కానీ దాని ప్రకారమే నేమ్ ఉండేలా, డీటెయిల్స్ ఉండేలా చూసుకోవాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏదైనా కానివ్వండి, ఏది ఇస్తే అది. లేకపోతే మాత్రం మీకు రియంబర్స్మెంట్ నిధులు అనేవి మీకు పడవు. ఓవరాల్ గా అయితే ఇది అండి, ఇదందరికి కూడా పెద్ద గుడ్ న్యూసే. మీరు మాత్రం కాలేజీలో వారంలో కట్టేయాలి.